మల్కాజ్గిరి కమిషనర్ గా బాధ్యతలు తీసుకోగానే సిపి సుమతి పెద్ద సాహసమే చేశారు. దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ లో ఓ సాధారణ మహిళగా 3 గంటల పాటు నిలబడిన శ్రీమతి సుమతిని 40 మంది పోకిరీలు వేధించారట. వీళ్లలో కాలేజ్ స్టూడెంట్స్, గంజాయి బ్యాచ్ తో పాటు అల్లరి చిల్లరగా తిరిగే వెధవలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ పట్టుకొని స్టేషన్ కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి పంపించేశారు. ఓ మహిళగా పోలీస్ ఉన్నతాధికారినిగా సుమతి చేసిన సాహసాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. అర్ధరాత్రి పూట అలా ఒంటరిగా ఫుట్పాత్ పై 3 గంటల పాటు నిలబడి ఉండి పోకిరీల వేధింపులు భరించడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఓ ఐపీఎస్ ఉన్నతాధికారిని అయ్యి ఉండి సుమతి ఇలాంటి సాహసం చేయటంపై అన్ని వైపుల నుంచి అభినందనలు వస్తున్నాయి. దిల్సుఖ్ నగర్లోనే కాదు, హైదరాబాద్లో కూకట్పల్లి, కేపీహెచ్పి, మియాపూర్, మెహదీపట్నం, సికింద్రాబాద్, ఉప్పల్ బస్ స్టాప్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ చీకటి పడితే ఆడపిల్లలందరికీ ఈ వేధింపులు చాలా కామన్. కాలేజీ ఆడపిల్లలు, ఉద్యోగులు, సామాన్య మధ్యతరగతి మహిళలు బస్టాప్లో ఫుట్పాత్లపై నిలబడి ఉంటే పోకిరి గ్యాంగులు వచ్చి నానాయాగి చేయటం, వేధించటం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. సుమతి మేడం కొత్తగా మల్కాజ్గిరి సిపిగా వచ్చి పరిశోధన చేసి కనుక్కున్నట్లు చెప్పడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. కనీసం కమిషనర్ సుమతి ద్వారానైనా ప్రభుత్వానికి, ప్రజలకి ఈ విషయం మరొకసారి తెలిసింది. ఆపరేషన్ ద్వారా ఐపీఎస్ సుమతి ఏం చెప్పాలనుకున్నారు, ఎవరిని నిలదీయాలనుకున్నారు, ఎవరికి గడ్డి పెట్టాలనుకున్నారు? జనాన్ని పట్టించుకొని పోలీస్ వ్యవస్థ, పోలీసులను పట్టించుకొని ప్రభుత్వానిక? ఈ ఓవరాల్ ఎపిసోడ్లో జనం గమనించాల్సిన విషయాలు ఏమిటంటే, కమిషనర్ మేడం 10 మంది పోలీసులను మఫ్టీలో పెట్టుకొని ఈ సాహసానికి సిద్ధమయ్యారు. ఆ మఫ్టీ పోలీసులే ఈ ఫోటోలు, వీడియోలు తీశారు. తన చుట్టూ దూరంగానైనా తన సబార్డినేట్ పోలీసులు ఓ 10-15 మంది ఉన్నారు కనుక తనకేమీ జరగదు అనే ధైర్యంతోనే కమిషనర్ మేడం అక్కడ 3 గంటల పాటు ధైర్యంగా నిలబడి ఉన్నారు. కానీ కమిషనర్ మేడంకి చుట్టూ మఫ్టీ పోలీసులు సెక్యూరిటీగా ఉన్నట్లు సామాన్య మహిళలకు రక్షణగా ఎవరూ ఉండరు. ప్రతిరోజు వేల మంది ఆడపిల్లలు, ఉద్యోగులు, మధ్యతరగతి మహిళలు ఏ సెక్యూరిటీ లేకుండానే, చుట్టూ రక్షక భటులు వలయంగా కాపలా కాయకుండానే ఉదయం, సాయంత్రం, రాత్రి అక్కడే నిలబడి బస్సులు ఎక్కుతారు. ఏళ్ల తరబడి జనరేషన్స్ మారుతున్న పోకిరీలో ఆగడాలను రోజు భరిస్తూనే ఉన్నారు. అసలు చీకటి పడితే అవన్నీ కామన్గానే ఉంటాయిలే అనే భావనలోనే, మన కర్మ ఇంతేలే ఏం చేస్తామనే బాధలోనే ఏళ్లకు ఏళ్లు గడిపేస్తున్నారు. ఏ సామాన్య మధ్యతరగతి ఆడపిల్లకి ఈ సిటీలో చుట్టూ 10 మంది పోలీసులు కాపలాగా ఉండరు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కమిషనర్ సుమతి మేడం 3 గంటల పాటు అక్కడ వేచి ఉంటే ఒక రక్షక్ వెహికల్ కూడా రాలేదా? ఆమెను పోకిరి గ్యాంగులు వేధిస్తుంటే వాళ్ళు చూడలేదా? చూసి చూడనట్లు వదిలేశారా? ఆ ఏరియా పోలీసులు కనీసం అటువైపు కూడా రాలేదా? దీనిపై చర్చ జరగాలి. ఇలా ఓ మహిళను 3 గంటల పాటు పోకిరీలు, గంజాయి బ్యాచ్లు, జులాయి వెధవలు వేధిస్తుంటే అది పోలీస్ వైఫల్యం కాదా? 3 గంటల పాటు రక్షక్ వెహికల్ అటువైపు రాలేదు అంటే ఈ వైఫల్యం ఎవరిది? దిల్సుఖ్ నగర్ వంటి ప్రతి పెద్ద బస్ స్టాప్ వద్ద ఖచ్చితంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ షిఫ్ట్ వారీగా ఉండాలి. వాళ్ళు రక్షక్ వెహికల్తో అనుసంధానం చేసుకుంటూ ఏం జరిగినా 2 నిమిషాల్లో పోలీస్ బలగాలు వచ్చేటట్లుగా వ్యవస్థ ఏర్పడాలి. అసలు హైదరాబాద్లో ఎన్ని బస్ స్టాపులకు దగ్గరలో రక్షక్ వెహికల్స్ ఉంటాయి? ప్రతి 10 నిమిషాలకు ఒకసారి రక్షక్ వెహికల్ బస్ స్టాప్ చుట్టూ ఒక రౌండ్ వేసి వెళ్ళాలి. అలాంటి దృశ్యాన్ని మనం ఎప్పుడైనా చూసామా? దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, కేపీహెచ్పి, కూకట్పల్లి ఇలాంటి బిజీ సెంటర్స్లో లక్షల్లో మహిళలు రోజు బస్సులు ఎక్కి దిగుతూ ఉంటారు. రాత్రి 1 గంట 2 వరకు ప్రయాణం చేస్తూనే ఉంటారు. మహిళలు షిఫ్ట్ జాబ్ చేస్తూ వచ్చి పోతూ ఉంటారు. వీళ్ళందరి కోసం ప్రతి పెద్ద బస్ స్టాప్ వద్ద రోజుకి ఓ 4 పోలీసుల్ని పెట్టలేమా? అసలు అక్కడ పోలీసులే ఉంటే రౌడీలు, పోకిరీలు, గంజాయి బ్యాచ్లు ఎక్కడి నుంచి వస్తారు? మహిళలను ఎలా వేధిస్తారు? కమిషనర్ సుమతి కనుగొన్న విషయం హైదరాబాద్కి కొత్త విషయమేమీ కాదు. ఇలాంటి మహిళలు రోజుకు కనీసం 20 లక్షల మంది తెల్లవారి 4 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు బస్సులు ఎక్కి దిగి ప్రయాణిస్తూ ఉంటారు. ఒక రకంగా సిపి సుమతి బయటపెట్టిన ఈ సంచలన విషయానికి సర్కార్ సిగ్గుతో తలదించుకోవాలి. ఒక మహిళను 3 గంటల్లో 40 మంది చుట్టుముట్టారంటే ఎలాంటి తోడేళ్ల వ్యవస్థను మనం సృష్టించుకున్నామో అర్థమవుతోంది. సిటీలో మహిళలు ఎలాంటి దుస్థితిలో ఉన్నారో, ఇళ్లకు చేరే వరకు ఎంత భయంగా బతుకుతారో సుమతి చేసిన సాహసోపేత కార్యక్రమం వల్ల బయటపడింది.
ఈ సమస్యకు పరిష్కారం సీసీ కెమెరా ఒకటే కాదు, డ్రోన్ ఆపరేషన్ అంతకంటే కాదు. వాటితో పాటు ప్రతి బస్ స్టాప్కి 3 షిఫ్టుల్లో ఓ ఆర్మ్డ్ పోలీస్ ఖచ్చితంగా ఉండాలి. అందుకు తగినట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ తన సిబ్బందిని పెంచుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు మన పోలీసులంతా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వీళ్లకు పర్సనల్ సెక్యూరిటీగా వెళ్లేందుకు సరిపోతుంది. ఇక సిటీలో జరిగే ముఖ్యమైన పెళ్లిళ్లు, అధికార కార్యక్రమాలు, నేతల వ్యక్తిగత కుటుంబ ఫంక్షన్లలో ధర్నాలు, దొమ్మిలు, ఆందోళనలు వీటికే మన పోలీస్ బలగాలు సరిపోతున్నాయి. ప్రజల రక్షణ కోసం పోలీసులు పనిచేయటం అనేది ఏదో పుస్తకాల్లో చదువుకోవటానికి తప్పితే బయట ఎక్కడా కనిపించదు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లైనా సరే ఈ రోజుకి మన లా అండ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు రాలేదు, సంస్కరణలు జరగలేదు. బస్టాప్లో, మార్కెట్లలో, మాల్స్లో ఆడపిల్లల్ని, మహిళల్ని నీచాతినీచంగా పోకిరీ గ్యాంగులు వేధిస్తూనే ఉన్నాయి. అదొక సమస్య అయితే ఇవే జనసమర్థ ప్రాంతాల్లో సెక్స్ వర్కర్ల సమస్య మరొకటి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈ ప్రాంతాల్లో ఓపెన్గానే అన్నీ జరుగుతున్నాయి. హఠాత్తుగా అవేవో ఇప్పుడే కనుక్కున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద మల్కాజ్గిరి కమిషనర్ సుమతి మేడం స్ట్రింగ్ ఆపరేషన్ వల్ల సిటీలో పోలీసులు మహిళలు రక్షణ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో, పోలీస్ వ్యవస్థ పనితీరు ఎంత చండాలంగా ఉందో అనే నగ్న సత్యం బయటపడింది. మహిళల భద్రత పట్ల ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో, వ్యవస్థల లోపాలేమిటో కమిషనర్ సుమతి ఓ ఉన్నతాధికారి అయినప్పటికీ ఓ సామాన్య మహిళ కష్టాలను బయటపెట్టారు. అయితే తన ఆపరేషన్ దిల్సుఖ్ నగర్ ద్వారా సుమతి ఎవరిని ప్రశ్నిస్తున్నారు, ఎవరిని నిలదీస్తున్నారో కూడా స్పష్టంగా చెప్తే చాలా బాగుంటుంది.